కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పారిశుధ్య కార్మికుల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఏకంగా 22 నెలలుగా జీతాలు అందకపోవడంతో సిర్పూర్తి గ్రామ పంచాయతీ కార్మికులు రోడ్డెక్కారు. కాంట్రాక్ట్ పారిశుధ్య కార్మికులు కూడా వీరికి మద్దతు ప్రకటించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి విధుల నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇక కిరాణా షాపులతో సరుకులు కూడా అరువు ఇవ్వడం లేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. 23 నెలల నుంచి జీతాలు రావటం లేదు. ఆర్థిక ఇబ్బంది చాలా ఉన్నది. కావున దయచేసి మాకు జీతాలు ఇవ్వగలరు. మరి అందరు కలిసి పని బంద్ చేసినాము. కావున ఎంపీడీఓని అడిగితే ఎంపీఓని అడిగినా కూడా రెస్పాన్స్ లేదు. ఈఓని అడిగిన రెస్పాన్స్ లేదు. మేము 10 నెలల జీతం కొట్టినాము. అది కూడా జనరల్ ఫండ్లో. ఇప్పటి వరకు 2 నెలలు అయింది. జనరల్ ఫండ్ నుంచి జీతాలు రావటం లేదు. కావున ఎట్టి పరిస్థితుల్లో జీతాలు ఇవ్వగలరని సిర్పూర్ గ్రామ పంచాయతీ వర్కర్స్ కోరుతున్నాం. ఇంతవరకు రాలేదు. మేము బాధపడుతున్నా సర్కారు ఏం లేదు, రూపాయి ఇంకొక డబ్బులు లేదు. ఎంఆర్ఓ అడిగినాం, జీతాలు లేక ఎలా ఉండదు మాకు తెలియదు. యువగా ఏమన్నా చెప్పినా మాకు రూపాయలు లేవు. ఆపినాం. దాని గురించి మేము పరిశీలించండి. దాని గురించి మేము బాధపడతాం. వర్కర్స్ మేము అందరికి స్టాఫ్ అందుకే అందరికీ స్టాఫ్. ప్రభుత్వ విప్లు నూతనంగా కేటాయించిన ఛాంబర్లలో కొలువు తీరారు. అసెంబ్లీ మండలిలో కేటాయించిన నూతన ఛాంబర్లలో విప్లు వేముల వీరేశం, బల్మూరు వెంకట్, అద్దంకి